శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడట్లా ఈవిడితోటి 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు 4వ పెళ్లి కోసం ఎవరు దొరుకుతారని. అట్లాంటి పరిస్థితుల్లో ఈ షూటింగ్ హౌస్ ఉంది కదండి, ఆ విజయ్ కుమార్ అయితే అసలు ఈ కొడుకును ఎయిర్పోర్ట్లో కూడా ఇన్సల్ట్ చేశాడు కూతుర్ని. అక్కడ కొడుకుని తీసుకెళ్ళిపోవడానికి విజయ్ కుమార్ ఫస్ట్ కొడుకుని. అప్పుడు ఏం చేశాడంటే కేసు వేసింది ఈ అమ్మాయి. నా తల్లి వేసినాక ఇప్పటికి తల్లి చనిపోయింది. ఇప్పుడు తల్లి చనిపోయింది. 2013లో తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత కేసు వేసింది విజయ్ కుమార్ మీద. నా తల్లి ఆస్తిలో నాకు వాటా రావాలి ఇది. అతను తెలివిగా ఏం చేశాడంటే ఆవిడ తల్లి మంజులకు సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ కొడుకు రాశాడు, మనవడికి రాశాడు. ఆకాష్ కొడుక్కి. ఆకాష్ కొడుకు వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చాడు. ఈ ప్రీత వీళ్ళకి రావాల్సింది ఏం చేశాడు, ఈ అమ్మాయికి రావాల్సిన ఆస్తి మాత్రం ఈ అమ్మాయి కొడుక్కే ఇచ్చాడు. కొడుకు అంటే ఆకాష్ కొడుక్కి రాశాడు. రాసేసి నీకేం సంబంధం లేదు పో అన్నాడు. తర్వాత ఇంట్లో గెంటేశాడు ఆయన. మొత్తం ఆ షూటింగ్ ఇంట్లో ఉంటే వచ్చి గొడవ చేస్తే గెంటించేశాడు. బయటకు పో అన్నాడు. బయటకు పోయిన తర్వాత ఇది అయిన తర్వాత ఇప్పుడు ఆవిడ కొన్ని అదృష్టవశాత్తు ఈ యూట్యూబ్ సక్సెస్ అయ్యటం, బిగ్ బాస్ షోకి ఎన్నికైంది. బిగ్ బాస్ షో తోటి కొన్ని సినిమాలు వచ్చినాయి. కొన్ని ఆ సినిమాలు చేస్తూ ఈ ఆడపిల్లల్ని పెంచుకుంటూ ఇప్పుడు కాలక్షేపం చేస్తూ 4th మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంది. 4th మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఎవరొకరితో సెటిల్ అవ్వాలని. కానీ ఆవిడ ఇప్పుడుకి ఏమైందంటే ఆవిడ నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, నా జీవితం ఇలా కావడానికి నేనే కారణం, దీనికి ఎవరో కారణం కాదు, నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. ఒక ఆడపిల్ల తప్పుగా ఆలోచిస్తే తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎంత పతనం అవుతుందో దానికి ఉదాహరణ నేనే. అందుకే ఆడపిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలంటారు. ఎంత పెద్ద ఇండివిజువల్గా సంపాదించినా కూడా, ఎంత ఎదిగినా కూడా ఒక గొడుగంటూ ఉండాలి వాళ్ళకి. తల్లిదండ్రులు గొడుగంటూ ఉండాలి, ఉంటేనే వాళ్ళకి రక్షణ ఉంటుంది. అంచేత నేను చేసిన తప్పులు నన్ను ఇప్పుడు కట్టికొడుపుతున్నాయి. అంచేత ఇలాంటి తప్పులు ఎవరో చేయకూడదంటూ ఆవిడ పశ్చాత్తాపడింది. నా లైఫ్ నేను లీడ్ చేస్తాను ఇప్పుడు బాగా. ఐఎమ్ వెల్ ఆఫ్. నేను సినిమాలు కూడా చేస్తున్నాను, బిగ్ బాస్ చేశాను. బిగ్ బాస్లో దాదాపు ఉంటాయి కదా, 10-30 లక్షలు ఇస్తారు కదా. ఆ తర్వాత సినిమాలు 5-6 సినిమాలు దాదాపుగా చేస్తుందంటండి అప్పటికి. ఇది వనిత. ఇప్పుడు షీఈ్ వెయిటింగ్ ఫర్ 4th మ్యారేజ్. ఇది వనిత. ఏదైనా నిర్ణయాలు కరెక్ట్ గా లేకపోతే ఏమండి, నిర్ణయాలు ఎప్పుడు కరెక్ట్ గా ఉండాలంటేనండి, ఒకటి చెప్తాను, డబ్బు గురించి ఒకటి చెప్తాను. ఏమీ లేని గుడ్ల మీద చేసుకుని హ్యాపీగా ప్లాట్ఫామ్ మీద కూడా పడుకుంటాడు. ఒకటే ఉదాహరణ చెప్తా. ఒక 100 రూపాయలు సంపాదించారనుకోండి, సపోజ్ రూపాయి కూడా లేనప్పుడు, రూపాయి ఉన్నప్పుడు ఆ రూపాయితో తినేసి పడుకుంటాడు హ్యాపీగా. తర్వాత ఒక 100-1000 సంపాదించారనుకోండి, అప్పుడు భయం పట్టుకుంటుంది, తలుపులు వేసి పడుకుంటాడు, తలుపులు తీసి పడుకుంటాడు. అప్పుడు ప్లాట్ఫామ్ మీద కూడా పడుకోగలడు. 100-1000 సంపాదించారనుకోండి, తలుపులు వేస్తాడు, దొంగలు వేస్తాడు అనుకోండి. ఆ తర్వాత ఇంకొంచెం సంపాదించాడు అనుకోండి, తాళం వేస్తాడు, లోపల కూడా తాళం వేసుకుంటాడు. ఇంకొంచెం సంపాదించాడుకోండి, ఇంటికి అంటే ఇంకో సంపాదించితే పెరుగుతాడు కదా, ఇల్లు పెరుగుతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే గోర్ఖాని కూడా పెడతాడు. అంచేత డబ్బు సంపాదించడం అనేది మనశ్శాంతికి కానీ, ఆరోగ్యానికి కానీ, మనిషి ఆరోగ్యానికి కానీ కరెక్ట్గా ఆలోచనలో ముందు ప్రశాంతత పోతుంది డబ్బు వల్ల. ఇంకొక విషయం చెప్తాను నేను. ఎందుకంటే ఈ అమ్మాయి కోర్టుకి వెళ్ళిందండి. ఇది కూడా చెప్తాను నేను. కోర్టుకి వెళ్ళి ఈ కోర్టు నుంచి ఆ కోర్టు, ఆ కోర్టు నుంచి ఆ కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఈ అమ్మాయి తండ్రి మీద. తండ్రి మీద సుప్రీంకోర్టు వెళ్ళింది. అప్పుడు డాక్యుమెంట్స్ తెప్పించారు సుప్రీంకోర్టు వాళ్ళు. చూపిస్తే ప్రేత శ్రీదేవికి మాత్రమే రైట్స్ ఉన్నాయి ఆస్తి, ఆ కుర్రాడికి.
Okay. అంతే. ఈ అమ్మాయికి అసలు ఈ అమ్మాయి పేరు కూడా లేదు. ఇక నువ్వేం చేయలేవమ్మా నువ్వు, యూ హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్ ఆన్ దేర్ ప్రాపర్టీ ఓకే. అని చెప్పేసి ఇచ్చేసారు. వాస్తవానికి సుప్రీంకోర్టు వరకు అదే వెళ్ళింది. అదే తనకి ఈ ఈ విషయంలో అండి తనకి ఫస్ట్ అందం ఉంది, ఉమ్. మంచి అందగత్తె. అయ్యో ఆ. ఆ, ఆ ఎన్నో సినిమాలు వచ్చి ఉన్నాయి, కరెక్ట్ గా కెరీర్ బిల్డ్ చేసుకున్నట్టయితే. అసలు ఒప్పుకోలే. తెలుగు సినిమా దేవి సూపర్ హిట్ అయిన తర్వాత అవునా, చాలా సినిమాలు చాలా వచ్చినాయి, అదే. ఒప్పుకోలేదు. అదే ఉమ్, ఎక్కువ సినిమాలు చేయలే, అదే. ఇప్పుడు చేస్తుంది. కానీ ఇప్పుడు ఏముంది ఆ టైంలో ఆహా, అసలు ఒకటి మ్యారేజ్ లైఫ్ పోయింది కదండి. 3 పిల్లలండి. ఇప్పుడు 45 ఏళ్ళు 46 ఏళ్ళు అమ్మాయికి. ఇప్పుడు 3 పిల్లలు. 3 పిల్లలు అంటే 2 అమ్మాయిలు కొడుకు అక్కడే ఉన్నాడు, అవును, ఆ అమ్మాయిలతోటి సాగిస్తుంది. అదే ఏమండి, అంచేత ఇప్పుడు ఒక సెక్యూరిటీ లేని లైఫ్ అయిపోయింది ఇవిడిది. కరెక్ట్. మెయిన్ ఆడదానికి సెక్యూరిటీ లేకపోతే, అండ లేకపోతేనండి ఇక దాన్ని మించిన నరకం ఇంకోటి లేదు ఆడదానికి. అవును. ప్రతి వాడికి లోకువే. అవును. అంటే ఒకవేళ ఈవిడ్ని సపోర్ట్ చేసినా చేయకపోయినా విజయ్ కుమార్ అనే పేరు అండ ఉంటుంది వీళ్ళకి, అవును. ఈవిడికి. అవును. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం వాళ్ళు వస్తారు, అవును. అందులో సందేహం లేదు. అదే. తల్లిదండ్రుల బాధ్యతగా వాళ్ళు వస్తారండి. రైట్ 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 రైట్. ఇది వనిత చేతులారా చేసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఒక ఆడపిల్ల తప్పు నిర్ణయాలు తీసుకుని ఇండివిజువాలిటీగా అని ఇండివిజువాలిటీ అనుకుంటే ఆడదానికి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటమే కరెక్ట్ అండి, ఓకే. ఎప్పుడైనా సరే. సో ఓకే, పెద్ద అమ్మాయిది అయిపోయింది. ఇక ఇద్దరు పిల్లలు, చిన్న ఇంకా ఇద్దరు కూతురు ఉన్నారు కదా. చెప్తానండి, వాళ్ళు చెప్తాను. ఉమ్, ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరిగింది అనుకోండి, లేదంటే ఒక ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి, దాన్ని తప్పుకుని వెళ్తాం కదా. అవును. అలాగే వీళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద అక్క వనిత చేసిన తప్పులు వీళ్ళ గుణపాఠాలు అయ్యాయి. ఉమ్, వీళ్ళ జీవితాన్ని అక్క చేసిన తప్పులు మనం చేయకూడదు అనేది ఒక నిర్ణయానికి వచ్చేసారు వీళ్ళిద్దరు, అక్క చెల్లెలిద్దరు. ఓకే. తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినకపోతే అక్క జీవితం ఏమైందో మనం చూసాం, అందుకని వాళ్ళ దారిలో మనం వెళ్ళకూడదు అని అనుకుని వీళ్ళు విజయ్ కుమారు మంజులు గారు చెప్పిన మాటలు విని వాళ్ళు చెప్పినట్లే వాళ్ళ అనుమతితోనే అన్నీ చేశారు. పెళ్ళిళ్ళు కానీ ఇది కానీ ఏదన్నా వాళ్ళే చేసుకున్నారు. ఓకే. ఏమండి, ఇక ప్రీత విషయానికి వస్తే ప్రీత విజయ్ కుమార్ అందరూ ఒకలాగే ఉంటారండి. తల్లి పోలికలు ఎక్కువ వచ్చేసినాయి. మంజులు గారి లాగా ఉంటారు, మంజులు గారిని చూసి వీళ్ళు అక్కడ. కాకపోతే విజయ్ కుమార్ గారి కోలముఖం కూడా వచ్చేసింది వీళ్ళకి. మంజులు గారి అందంతో పాటు విజయ్ కుమార్ గారి కోల మొహం చాలా అందంగా వచ్చింది. ఈవిడ టేక్ ఆఫ్ మన తెలుగులోనే జరిగింది, మిగతా వాళ్ళందరికీ తమిళంలో జరగచ్చు తప్ప ఇవి టేక్ ఆఫ్ మన తెలుగులో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో రుక్మిణి అనే సినిమా వచ్చింది, అందులో వనిత కూడా చేసింది. కానీ ఈవిడ మెయిన్ హీరోయిన్. ఎవరు, ప్రీత విజయ్ కుమారు మెయిన్ హీరోయిన్గా చేసింది. చేసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి ప్రీత తెలుగు సినిమాలు బాగా వచ్చేసింది. ఈ రాజావన్నరెడ్డి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తర్వాత మా అన్నయ్య, చందు, ఇలాంటి సినిమాల్లో మెయిన్గా ఈ సినిమా చెప్పుకోవాల్సింది పడయప్ప, రజనీకాంత్ది. రజనీకాంత్ తెలుగులో నరసింహాది రమ్యకృష్ణ చేసింది సార్, అది దాంట్లో రజనీకాంత్ కూతురుగా చేసింది. రజనీకాంత్ కూతురుగా చేస్తే గుర్తుండే ఉంటుంది, అందరికీ గుర్తుండే ఉంటుంది. వాడు చేసుకోనంటే చీట్ చేస్తే ఒక ట్రిక్ చేసి అతన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. అది చాలా మంచి ఎపిసోడ్ అది ఈ అమ్మాయితోటి. అది చేసింది ప్రీత. ఏమండి, ఆ తర్వాత ఇక అనేక తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు కూడా ఇలా చేస్తూ హీరోయిన్గా చేసింది. తర్వాత చరణ్ అని ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు తమిళ్లో, చాలా బెస్ట్ డైరెక్టర్. ఏమండి, సెంటిమెంటల్ సినిమాలు తీయటం కానీ ఇది అసలు తమిళ్లో మొట్టమొదటి తీసిన 4 సినిమాలనే బాగా తీస్తారు సార్ తమిళ డైరెక్టర్లు, తర్వాతే డైవర్ట్ అయిపోతారు. అంత మంచి సినిమాలు చేశాడు చరణ్. అల్లి అర్జున్ అని సినిమా, అల్లి అర్జున్ టైటిల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి పనిచేస్తుంది, ఆవిడ ఒక క్యారెక్టర్ వేస్తుంది. క్యారెక్టర్ వేస్తున్నప్పుడు దానికి అసోసియేట్ డైరెక్టర్ హరి అనే అసోసియేట్ డైరెక్టర్ శరణ్ దగ్గర పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే వీళ్ళిద్దరికి డైలాగులు చెప్పేటప్పుడు మరి ఎప్పుడప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఇష్టం కలిగింది. జనరల్గా లవ్ ఏర్పడటానికి ఇదే ఉందండి. ఏం చేద్దంటే అతని సిన్సియారిటీని బట్టి, ఇప్పుడు భానుమతి గారు కూడా రామకృష్ణ అసోసియేట్గా ఉన్నప్పుడే లవ్ చేశారు.
ఇలాంటి చరిత్రలు మనం చాలా చూసాం. రైట్ రైట్. అంటే అంతటి మహా విద్వాంసురాలికే అలా లవ్ పుట్టినప్పుడు ఈవిడ పుట్టడంలో తప్పే ఉంది. ఆ. సో హరి సిన్సియారిటీ నచ్చిందో ఏమిటో ఆ, ఈవిడికి లవ్ పుట్టింది హరి మీద, హరి అనే అసోసియేట్ మీద. అసోసియేట్ పెట్టుకుని ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరూ పెద్దలకి చెప్పి పెళ్లి చేసుకున్నారు. పైగా హరి అనేవాడు ఈ ప్రీతిని తీసుకున్న అదృష్టం ఏమిటో వెంటనే ఇండివిజువల్ డైరెక్షన్ వచ్చేసింది. పెద్ద డైరెక్టర్ అయ్యారు, పెద్ద డైరెక్టర్ అయ్యారు మంచి డైరెక్టర్. హరి. హిట్స్ సింగం 1, 2, 3. అవునవును. అక్కడి నుంచి సింగం సిరీస్ తీశాడు. ముందు ప్రశాంత్ తోటి తీశాడు ఫస్ట్. ప్రశాంత్ తో తీసిన తర్వాత ఇక సింగం సిరీస్ సూర్యతోటి వరుసగా 1, 2, 3 తీసాడు. తీసేటప్పటికి ఇక వరుసగా బ్రహ్మాండమైన సినిమాలు చేస్తున్నాడు. బట్ ఇది పెద్దల ఆశీస్సులతో తీశాడు. విజయ్ కుమార్ వాళ్ళ ఆశీస్సులతో వీళ్ళందరూ కలిసి కూడా ఫోటోలు తీసుకున్నవి కూడా ఉన్నాయి. అంచేత వాళ్ళు తల్లిదండ్రులు దాటి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళని తీసుకోలేదండి. వీళ్ళందరూ హ్యాపీగా సంసారం చేసుకుంటూ 3 పిల్లల్ని కన్నారు, మగ పిల్లల్ని. మంజుల గారికి, విజయ్ కుమార్ గారికి 3 ఆడపిల్లలు. ఆ లోడ్ తీర్చేసి 3 మగ పిల్లల్ని కన్నారు వీళ్ళు. వనితకి ఒక కుర్రాడు కొన్నాడు కానీ అటు ఆకాశ సైడ్ వెళ్ళిపోయాడు. ఏమండి, ఇది అయిపోయిన తర్వాత సినిమాలు చేయలే ఈవిడ. పైగా అన్ని వ్యవహారాల్లోనూ ఈవిడ పార్టిసిపేట్ చేస్తుంది. కొంతకాలం సినిమాలు చేయలే ఈవిడ. ఆ తర్వాత 2009లో ఎప్పుడో కొంచెం మళ్ళీ సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు భర్త అనుమతితోటి, భర్త యాక్సెప్ట్ చేస్తే సినిమాలు చేస్తూ వాళ్ళకి ఒక కొడుకు. ఏమండి, ఈవిడ లైఫ్ ఇలా సెటిల్ అయిపోయింది. వాళ్ళు హ్యాపీగా లైఫ్ చేసుకుంటున్నారు. ఇక రెండో అమ్మాయి శ్రీదేవి. ఈ అమ్మాయి 1983లో పుట్టింది. మూడో అమ్మాయి శ్రీదేవి. ఆ మూడో అమ్మాయి శ్రీదేవి ఎక్కడ పుట్టిందంటే లాస్ ఏంజల్స్ లో పుట్టింది ఈవిడ. అంటే డెలివరీకి అక్కడికి వెళ్ళారు వాళ్ళు. మరి అప్పుడు అమెరికాలో ఎందుకు చేసుకున్నారు, లాస్ ఏంజల్స్ లో వెళ్ళి అక్కడ డెలివరీ అయింది ఆవిడ, మంజుల గారు. వాళ్ళు తలుచుకుంటే ఏముంది, ఎక్కడైనా డెలివరీ అవ్వగలరు. వెళ్ళి డెలివరీ అయిన తర్వాత అక్కడ తీసుకొచ్చారు. తర్వాత 5వ ఏట రిక్షా మామ అనే ఒక సినిమాలో బాలనటిగా ప్రవేశించింది. బాలనటిగా ప్రవేశించిన తర్వాత హీరోయిన్గా మళ్ళీ తెలుగులోనే. ప్రేత 1983 అయితే 3 ఏళ్ళు గ్యాప్ ఒక్కొక్కళ్ళకి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కళ్ళకి 3 ఏళ్ళు గ్యాప్. 79లోనేమో వనిత, 83లోనేమో ప్రేత, 86లోనేమో శ్రీదేవి. 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చుకున్నారు. మరి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఉంటుంది. మరి ఏ పాయింట్లోనో అమెరికా వెళ్ళి అమెరికాలో డెలివరీ అయ్యింది ఆవిడ శ్రీదేవి. అయిన తర్వాత 5వ ఏట రిక్షా మామ అనే దాంట్లో చేసిన తర్వాత శ్రీదేవి ఈశ్వర్ అనే చిత్రంలో ప్రభాస్తో ఫస్ట్ టైం నటించింది ఈశ్వర్ అనే చిత్రంలో. ఆ తర్వాత ఆదిలక్ష్మి, కాంచనగంగా, ఈటీ వాళ్ళ సినిమా వీళ్ళందరితో నటించిన తర్వాత 2009లో శ్రీదేవి రాహుల్ అనే బిజినెస్ మ్యాన్ చూసి నచ్చి పెళ్లి చేసుకుంది పెద్దల అనుమతితోటి. అరేంజ్డ్ మ్యారేజ్. రాహుల్ అనే వ్యక్తి మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ బిజినెస్ మ్యాన్. వీళ్ళకి ఒక కూతురు పుట్టింది. వీళ్ళ కూతురు పుట్టి హ్యాపీగా కంబైన్డ్ ఫ్యామిలీ. తర్వాత అక్క యొక్క ప్రస్తావన లేకుండా, అక్క చేసిన తప్పులు చేయకుండా వీళ్ళు వాళ్ళ భర్తలను గౌరవిస్తూ పిల్లల్ని ఆనందంగా అనుబంధం కొనసాగిస్తూ వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళిద్దరు చెల్లెళ్ళు. కారణం వనిత చేసిన తప్పులు. ఇప్పుడు ఎటు కాకుండా పోయింది ఆవిడే. అంటే బతకడానికి, హ్యాపీగా బతకడానికి ఎవరు లేకపోయినా బతకగలను అనే ఒక ఆలోచనతో బతకటం వేరండి. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆదరించి అనుబంధంతో కొనసాగితే ఉండే ఆనందం వేరు. దానికి దూరం అయింది వనిత. ఇప్పుడు వీళ్ళెవ్వరికి దూరం లేదు. ఎందుకంటే ఆవిడతో పెట్టుకుంటే మళ్ళీ పరువు పోతుంది. ఇటు భర్తలు కూడా ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఒకళ్ళు. అంతటి వనితతో మాట్లాడడానికి కూడా బయటపడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆవిడ నిర్ణయాల వల్ల మళ్ళీ వాళ్ళదేమన్నా వీళ్ళకి అంటుకుంటుందేమో అని భర్తలకే ఉంది, ఇటు ఫ్యామిలీకి ఉంది, విజయ్ కుమార్కి ఉంది, అటు అందరికీ ఉంది, ఇటు ఈ చెల్లెళ్ళకి కూడా ఉంది. అంచేత వాళ్ళందరూ హ్యాపీగా ఈ ఇద్దరు ఆవిడ చేసిన దీనివల్ల ఆవిడ ఒక్కటే డిస్టర్బ్ అయిందండి. ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. ఇంకా వీళ్ళెవరో కూడా కలిసి కలవనివ్వట్లా. మరి ఫ్యూచర్లో ఏమన్నా అంటే ఫైనాన్షియల్గా లోట్లు ఉండవండి వీళ్ళెవరికైనా. ఏదో సినిమాలు చేస్తారు, డబ్బులు వస్తాయి, ఇది వస్తాయి. కానీ ఒక కనెక్షన్ లేకుండా ఉంటే
ఇప్పుడు పిల్లలు అడుగుతారు రేపు మనకెవరు లేరా అమ్మ అని అడిగితే ఏం చెప్పుద్ది వనిత? అవును. ఉన్నారమ్మా అని చెప్పాలి. ఉన్నారమ్మా అంటే మరి ఎందుకు రావట్లేదు అని అడుగుతారు. ఉమ్. ఎంచేత రాకపోకలు ఉంటేనే కదండి అవును. అక్క చెల్లెళ్ళు వాళ్ళకి. అవును. ఎంచేతంటే వాళ్ళందరూ మాట్లాడుకోవడం బాగానే మాట్లాడుకుంటారు. ఉమ్. కానీ మరి వెనకాల భర్తలు ఉన్నారు కదా, వెనకాల వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయాలి అవంతిని. ఓకే. అక్క చెల్లెలు అర్థం. మాట్లాడుకోవటం అవును. పరామర్శలు ఓకే అండి. అదే అదే. ఇది అంటే ఒక్కళ్ళ తప్పుటడుగులో వేస్తే ఫ్యామిలీకి ఎంత నష్టం అనేది రావడానికి ఉదాహరణ వనితండి. అదే. చాలా గర్వంగా చెప్పుంది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఫోర్త్ మ్యారేజ్ అని. అంచేత ఇది కరెక్ట్ కాదు. అంచేత పెళ్ళి అనేది ఆడదానికి ఒక్కసారే ఆ తాళి బంధం 3 ముళ్ళు వేయించుకుంటేనే ఫస్ట్ టైము ఒకసారి ఫస్ట్ అది చనిపోయే వరకు ఆ బంధం కొనసాగితేనే ఆ బంధానికి ఆ మనిషికి ఆనందం. ఇది వాళ్ళు వీడు చేసిన తప్పుల వల్ల వాళ్ళ సంసారాలు హ్యాపీగా ఉన్నాయి అదే. ఆ నిర్ణయాలు అదే. తప్పు చేయకుండా.